ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా మీ మధ్య ఉన్నాడు. జెఫన్యా 3వ అధ్యాయం 15వ వచనం. ది లార్డ్ ఈస్ అమాంగ్ యూ. జెఫన్యా చాప్టర్ 3 వర్సెస్ 15. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి. చూడండి, దేవుడు మనకు ప్రతి విషయంలోనూ సహాయం చేసే దేవుడై ఉన్నాడు. మనకు మంచి ఆరోగ్యంను దాచేస్తున్నాడు, మంచి ఈవులను మనకు అందిస్తున్నాడు, మనలను పోషిస్తున్నాడు. మనకు ఏదైతే కొరతగా ఉన్నా గాని దేవుడు మన కొరతలను తీర్చే దేవుడై ఉన్నాడు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడండి, యెహోవా మీ మధ్య ఉన్నానని తెలియచేస్తున్నాడు. చూడండి, యెహోవా మన మధ్యనే ఉంటాడు. ఆయన మనలను చూస్తున్న దేవుడు. ఆయన మన హృదయాంతరంగాన్ని చూస్తున్న దేవుడై ఉండి మన హృదయంలో నివసిస్తున్నాడండి. చాలా మంది అనుకుంటారు, దేవుడు మన మధ్య లేడు, ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు మనతో లేడని అపోహపడుతూ ఉంటారు. అలా కాదండి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడు. ప్రతికూల పరిస్థితుల నుంచి మనలను విడిపించి వాటన్నిటి నుంచి విజయాన్ని చేకూరుస్తాడు. ప్రమాదాల నుంచి కూడా దేవుడు మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు మన మధ్యనే జీవిస్తూ ఉంటాడండి. అందుకే దేవుని ఎడల మనం విశ్వాసం పొందుకోవాలి. విశ్వాసంలో జీవించినప్పటికీ కూడా అపవాది మనలను శోధిస్తుంది, అనేక సార్లు మనల్ని ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ వాటిని బట్టి మనం తట్టుకొని దేవుని ఎడల విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తే దేవుడు వాటన్నిటి మీద మనకు విజయాన్ని ఇస్తాడు. కనుక దేవుడు మన మధ్య ఉన్నాడని మన కుటుంబంలో గాని, మన హృదయంలో గాని, మనం చేసే ప్రతి పనుల్లో గాని, మనం వెళ్ళే మార్గాల్లో గాని దేవుడు మనకి ఎప్పుడు తోడుగానే ఉంటాడు. కనుక దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో దేవా, మీరు మా మధ్యన ఉన్నందుకు దేవ స్తోత్రాలు ప్రభువా. మమ్మలను, మా కుటుంబాలను, ప్రతి ఒక్క కుటుంబాల పరిస్థితులను నీవు ఎరిగి ప్రభు వారందరికీ మధ్య నీవు తోడుగా ఉండి ప్రతి కుటుంబ జీవితాల్లో నీవు సమాధానంతో నింపుతున్నావు. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రభు వారందరినీ నీవు రక్షిస్తున్నందుకు దేవ స్తోత్రాలు. గతించిన కాలమంతా మమ్మల్ని అందరిని రక్షించి ప్రభా మరలా ఈ యొక్క నూతన దినములోనికి అందరినీ నడిపించినందుకు దేవ స్తోత్రాలు. మీరు మా మధ్యన ఉండండి ప్రభా, మాకు సహాయము దయచేయండి. మీరే మాకు తోడుగా అండగా ఉండమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.